వస్తాడులే, ఇప్పుడప్పుడే కాదనుకుంటున్నావా? నిన్ను అడుగుతున్నా, మీకే చెప్తున్నా, మిమ్మల్ని ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నా. ఆయన వస్తాడన్న వార్త ఎంతమంది బలంగా నమ్ముతున్నారు? 40 ఏళ్ళు 50 ఏళ్ళు చర్చకు వచ్చి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు చర్చకు వచ్చి, 5 ఏళ్ళు సంఘానికి వచ్చి అనేకుల గుండెల్లో ఉన్న డౌటు, ప్రసంగికుల గుండెల్లో కూడా ఉన్న డౌట్ ఏంటి చెప్పనా? నిజంగానే వస్తాడంటారా అంటున్నారు. వస్తాడు అయ్యా, నిజంగానే వస్తాడు, నమ్మాలి. ఆ పేతురు గారు తన ప్రసంగాన్ని ఎంత సీరియస్గా ప్రవచనాల ప్రకారం తీసుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన తిరిగి లేచాడనడానికి మనకు ఆధారం ఏంటండి? ప్రవచనమే. ఆ ప్రవచనాలు కలిపితే దాని పేరు బైబిలే. ఈ బైబిల్ని నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతావు? రేపు వచ్చాడు ఏదో అంటాడు, రేపు వచ్చి ఏదో అంటాడు, లేదా కళ్ళ ముందు నోడికి ఏదో జరుగుద్ది, రకరకాల విన్యాసాలు వింతలు జరుగుతాయి. నడుపుతున్నాను, ఎన్ని జరగనాయి? ప్రవచనం చెప్పాడు, ప్రవచనం ఖచ్చితంగా చెప్పండి నెరవేరతాది. ఇంకా ఏం చెప్పాడు? అదే మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు అదే మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ వచనం. గలిలయ మనుషులారా, ఇది ప్రవచనం. ఏ రీతిగా ప్రభు వెళుతున్నాడో చెప్పండి, ఆ రీతిగానే తిరిగి వస్తారు. ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్పాడు, ప్రభు చెప్పించాడు, దూతలు చెప్తున్నాయి. ప్రవచనం అంటే ఆ రోజు 3000 మంది మార్చిన ప్రసంగంలో ఏముందంటే ప్రవచనాల నెరవేర్పు ప్రసంగం. అందుకే 3000 మంది మారారు. మొదటి పునరుద్ధాన వర్తమానంలో ప్రవచనాల నెరవేర్పు జరిగిందని ధృవీకరించాడు పేతురు. ప్రవచనం జరిగింది అనడానికి ఇంకా ఆధారం ఏంటంటే పేతురు ఏమన్నాడు తెలుసా? మేమే సాక్ష్యం అన్నాడు. ఏంటంట? మేమే సాక్ష్యం. రేపు అడుగుతున్నాను, ఆ రోజు ఆయన తిరిగి లేచాడనడానికి, ఆ ప్రవచనం నిజమని చెప్పడానికి పేతురు అపోస్తులు అన్నారు మేమే సాక్ష్యం. ఆ రెఫరెన్స్కి మేమే సాక్ష్యం అన్నారు. రేపు యేసు ప్రభు వస్తాడనడానికి ఈ రెఫరెన్స్కి సాక్ష్యం ఎవరు ఉండాలి చెప్పండి? మీ ఉద్యోగాల్లో, మీ సంసారాల్లో, మీ చదువుల్లో, మీ ప్రయాణాల్లో, మీ పనుబాట్లలో, మీ సమాజంలో మీరు ఎలా ఉండాలి తెలుసా? మనల్ని చూస్తుంటే వీళ్ళు దేని కొరకు కనిపెడుతున్నారన్నంత సాక్ష్యం మనలో ఉండాలి. ఉందా? రాకడి కొరకు కనిపెట్టినట్టు ఉండదు మన వ్యవహారం. చెప్పండి. ఉద్యోగం రాలేదని, పిల్లలు పుట్టలేదని, ఆస్తులు కలిసి రాలేదని, రకరకాల విషయాలకి జబ్బు చేసిందని, ఇలాంటి విషయాల కొరకే ప్రభుని డిమాండ్ చేస్తున్నాం. శ్రమ దినాల్లో దేని కొరకు ఎక్కువ ప్రేయర్ చేస్తారు చెప్పినా? వాళ్ళకి ఏదో ఒక అవసరాలు తీరాలి. దాని కొరకే చదివేవారైతే చదువుల కొరకు, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాల కొరకు, రకరకాల విషయాల కొరకు, వీటి కొరకే తప్ప నేను అడుగుతున్నాను, ఆయన వస్తాడు, నిజంగానే వస్తాడు. అన్నం తినకపోయినా, అన్నం ఎక్కువైపోయినా, డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, నాన్నవారు నాతో ఉన్నా లేకపోయినా, ఎన్ని జరిగినా వీడు ఏం కృంగిపోకుండా అంత ధైర్యంగా వీడు ఎలా నిలబడుతున్నాడు రా అన్నప్పుడు, వాళ్ళకి ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళందరికీ అర్థం అవ్వాలి, వీడి మనసు దేన్నో కనిపెడుతుందిరా. అదేంటో తెలుసా? తాను నమ్మిన ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. అంత బలంగా ప్రవచనాన్ని నమ్మాలి. నమ్ముతున్నారా? వాళ్ళు నమ్మారు కనుక ప్రకటించాడు. ఇంకేం చెప్తున్నాడు? మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం చూడండి. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. యేసుక్రీస్తు వారి మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చినని మే ప్రభువును మాటను బట్టి మీతో చెప్పినదేమనగా. ఏమంటున్నాడు చెప్పండి? మళ్ళీ ప్రవచనం చెప్తున్నాడు. పౌలు గారు కూడా చెప్తున్నాడు చూడండి. పేతురు గారే కాదు, పౌలు గారు కూడా చెప్తున్నాడు. మళ్ళీ మనుషులు ఒక రోజు బతుకుతారు, మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ ఒక రోజు వస్తారు. అంటే ప్రతి పునరుద్ధానంలో మరో ప్రవచనం మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు భూమిలో నుంచి రాడు చెప్పండి, మేఘాల మీద వస్తాడు, తెల్లని గుర్రాలు ఎక్కువ వస్తాడు, తన సమూహాన్ని ఎంటబెట్టుకుని వస్తాడు. మనకన్నా ముందుగా నిద్రించిన వారిని కూడా ఎంటబెట్టుకుని వస్తాడు. ప్రతి రెజరెక్షన్ సండేలో మనం స్టైల్లో